కనుక దేవుడు ఆశీర్వదించే ముందు, దేవుడు దీవించే ముందు అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైన ఇబ్బందులు వస్తాయి. అయితే నేను అనుకున్నాను, ఏదో గొప్ప దీవెన రాబోతూ ఉంది. ఆమేన్. ఏదో యేసు ప్రభువారు ఈ సతీష్ పాల్ కొరకు, ఈ పరిచర్య కొరకు ఏదో దీవెన, ఆనాడు మన భక్తులైనటువంటి వారు అనేక మంది శోధించబడిన తర్వాత వారు సువర్ణముగా మారారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, తాబేలు చాలా తెలివైనటువంటిది. అని బిడ్డని కనాలి అనుకున్నప్పుడు, గుడ్డు పెట్టాలనుకున్నప్పుడు నీటిలో నుంచి బయటికి వచ్చి, సముద్రములో నుంచి బయటికి వచ్చి గుడ్డు పెట్టి ఆ గుడ్డుని మళ్ళీ వెంటనే ఇసుకతో కప్పి మరలా నీటిలోనికి వెళ్ళిపోతుంది. అంటే దాని మనోధైర్యం ఏంటో తెలుసా? నాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన చెప్పాడు నాకు ఇలా చేయమని, జ్ఞానం ఇచ్చాడు కనుక నేను అలాగే చేస్తే మరలా ఆ పిల్లలు కూడా, గుడ్డు కూడా పిల్లగా మారి తాను కూడా బ్రతుకు అనేటువంటిది నేర్చుకుంటుందని తాబేలు తన బిడ్డను కూడా ఎంత చక్కగా కని, ఎంత నైపుణ్యతతో దేవుని బిడ్డగా దాని పెరుగుదలకు కూడా తోడ్పడుతుంది. హల్లెలూయా. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం. దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండడానికి, దేవుని యెడల విశ్వాసము కలిగి ఉండడానికి కూడా జీవితంలో ఒక సాధనంగా మనం మారాలి. ఎప్పుడైతే దేవుని బిడ్డరా, నువ్వైనా నేనైనా మనందరికీ కూడా ఎవరిమంటే దేవుని చేతిలో సాధనాలను. మనము దేవుని చేతిలో సాధనం. సాధనం అంటే ఏంటో తెలుసా? దేవుని ప్రియమైన బిడ్డరా, నడిపించేటువంటిది, నడిచేటువంటిది. సాధనం అంటే ఒక పనిముట్టు. కనుక అటువంటి సాధనాలుగా దేవుడు మనల్ని నిలబెట్టి, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. హల్లెలూయా. కనుక అది కలిగినటువంటి వాడు తృప్తిగా ఉంటాడటండి, అపాయము లేకుండా దేవుని ప్రియమైన బిడ్డగా బ్రతుకుతాడు అనేటువంటిది కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనము చూస్తున్నాం. కనుక అపాయము లేకుండా బ్రతుకుతారు. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. కనుక రెండో మాట, దేవుని దృష్టి నీ మీద నిలుచును. 33వ కీర్తన 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీదను నిలుచుచున్నది. సరే, యెహోవా దృష్టి అట ఆయన యందు. ఏమండి చక్కని మాట కదా ఉంది అక్కడ. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీదను కూడా నిలిచి ఉన్నది. హల్లెలూయా. దృష్టి అంటే చాలా మందికి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత దృష్టి మందగిస్తుంది. అంటే చూపు సరిగ్గా కనబడదు. కనపడలేకపోతే తనతో స్పెట్స్ వెళ్తారు, తర్వాత ఆపరేషన్ చేయిస్తారు, లెన్స్ పెట్టిస్తారు, ఇవన్నీ కూడా. కానీ దేవుడి దృష్టి నిరంతరము కూడా ఏకరీతిగా మన మీద నిలుస్తూ ఉంది. హల్లెలూయా. కనుక దేవుని దృష్టి నీ మీద నిలవాలి అంటే, దేవుని దృష్టి నీ మీద నిలవబడాలంటే, దేవుని ప్రియమైన బిడ్డరా, ఈ భూమి మీద జీవించినంత కాలము కూడా మన దేవుడు దృష్టి నిలిపేవాడుగా ఉన్నాడు. కనుక ఆయన కొరకు కనిపెట్టేవారు, ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి మీదన ఆయన దృష్టి నిరంతరము కూడా నిలుస్తూ ఉంటుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, నిరంతరము కూడా, అంటే ఈ రోజు కాదండి, రేపు కాదు, ఈ భూమి మీద నువ్వు ఎన్ని సంవత్సరాలు అయితే జీవించడానికి ఇష్టపడతావో అన్ని సంవత్సరాలు కూడా అంటండి దేవుడి దృష్టి నీ మీద నిలుస్తుందని చెప్పి దేవుడు మాట్లాడుతుంది. మూడోదిగా చూసినట్లయితే 25వ కీర్తన 14, దేవుని మర్మము మీకు తెలియచేయబడును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. చూసారా, యెహోవా మర్మమట ఆయన యందు భయభక్తులు గల వారికి మాత్రమే
తెలిసి ఉన్నది కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, దేవుని యందు భయము కలిగి ఆయన మర్మము తెలియాలంటే ఈరిమియా ప్రవక్త అంటాడు, ప్రభువా నేను నీకు మొరపెడుతున్నాను, నువ్వు సంగతులు నాకు గూఢార్థములు నాకు తెలియచేయము ప్రభు అంటాడు. అంటే అర్థమేంటో తెలుసా? నాకు తెలియలేనటువంటి విషయాలు ప్రభు, నేను నేర్చుకోవలసిన విషయాలు ఉన్నాయ్యా, కనుక వాటిని ప్రభు నాకు తెలియచేయవా అని చెప్పి దేవుని బిడ్డరా. అందుకే మరి ఆ మాట కూడా వచ్చింది 12వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకోవలసిన మార్గం ఆయన వారికి బోధించెను. హల్లెలూయా. కనుక దేవుని యందు దేవుని ప్రియమైన బిడ్డరా భయము భక్తి కూడా కలిగి ఉన్నప్పుడు ఆ భయము భక్తి కూడా ఎలా ఉండాలి అంటే, కష్టం వచ్చినా, లేకపోతే కన్నీరు వచ్చినా, బాధ వచ్చినా, ఏది వచ్చినా మనము ఒక మార్గం అనేటువంటిది దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. హల్లెలూయా. ప్రియరా చూడండి, దేవుడు అంటాడు కదా, నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉంటావా? నువ్వు నా యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు కోరుకో, నీకే మార్గము కావాలో దాన్ని నీకు బోధిస్తానంటున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పేతురుకి యేసు ప్రభువు మాట చెప్పారు, ఏమని తెలుసా? పేతురు మంచి చేపలు పట్టేటువంటి వాడు, గజేతగాడు, చాలా బలమైనటువంటి జాలరి. కానీ యేసు ప్రభువు అన్నారు, పేతురు నువ్వు నాతో వస్తే, నన్ను వెంబడిస్తే చేపలు పట్టే జాలరుగా కాదు కానీ నేను నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తానన్నాడు. హల్లెలూయా. పేతురు ఏ మార్గం అయితే కోరుకున్నాడో ఆ మార్గాన్ని దేవుడు పేతురుకి బోధించాడు యేసు ప్రభువు. యేసు ప్రభువు బోధించిన తర్వాత పేతురుకున్న కష్టబాధలన్నీ కూడా దూరం అయిపోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే ప్రియమైన బిడ్డరా, దేవుడు ఆ మార్గం అనేటువంటిది నీకు చూపించడానికి ఆయన ఇష్టడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మరొక మాట ఉంది, ఆ మాట కూడా 4వది మనం చూద్దాం. 147వ కీర్తన 11వ వచనం, దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందించండి. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టే వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. చూసారా, ఎవరైతే కనిపెడతా ఉంటారో వారి యందు మాత్రమే దేవుడు ఆనందిస్తాడటండి. ఆమె చెప్పండి. మరి మనము ఎంతవరకు కనిపెడతా ఉన్నాం దేవుడిలో? ఎంతవరకు దేవుని ప్రియమైన బిడ్డరా కనిపెట్టే వారిగా ఉండాలట. ఎల్లప్పుడూ కూడా కనిపెట్టే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మన జీవితాలు అలాగే కనిపెట్టే వారిగా ఉంటామో దేవుని బిడ్డరా, దేవుడు నిన్ను బట్టి కనపరచబడతాడు. దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. దేవుని ప్రియమైన బిడ్డరా నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు. కనుక యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఈరోజు ఒకరిని సంతోషపరచాలి అంటే చాలా కష్టం, కానీ దేవుణ్ణి సంతోషపరచాలంటే ఇష్టం కలిగి, ప్రభువా నా జీవితంలో నాయనా నిన్ను వేడుకుంటున్నాను అని చెప్పి నువ్వు అడిగినట్లయితే నీ పట్ల దేవుడు తప్పక ఆయన ఆనందించేలాగా, నిన్ను ఆనందింపజేసేలా కూడా యేసు ప్రభువు కార్యం చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా మరొక మాట ఉంది, 5వది, ఐశ్వర్యము కలుగును. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం, నేను దానికి ఆ. ఆరోగ్యమును స్వస్థతను మరలా అర్పించుచున్నాను. చూసారా, చక్కనైనటువంటి మాట. నేను దానికి ఆరోగ్యమును చూసారా, అంటే నీ కాలములో నియమింపబడింది స్థిరముగా. అంటే మనందరం అనుకుంటాం ఈరోజు దేవుడు రక్షణ ఇవ్వకపోతే మనకి రక్షణ లేదు. దేవుడు నియమించాడు నీ రక్షణ. ఫలానా రోజు నువ్వు రక్షణ పొందుకోవాలి, ఫలానా రోజు నువ్వు బాప్తీసం పొందుకోవాలి, ఫలానా రోజు దేవుళ్ళో ఎదగాలి, ఫలానా రోజు సాక్షిగా నిలబడాలి, ఫలానా రోజు దేవుని యొక్క విశ్వాసం నీవు ఉంచాలి. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, ఒక పెద్ద ధనవంతుడు ఒక హోటల్కి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే ఆయనకి కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చిన తర్వాత మరి ఇంట్లో డ్రెస్సింగ్ చేసుకుంటే బాగోదని చెప్పి హోటల్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత
ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అక్కడ ఉందట. ఆయన నాకు ఒకసారి ఇస్తారా, నేను చదువుతాను అన్నాడట. ఓఎస్ తీసుకోండి చదవండి అన్నాడట. ఈ పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు ఆయన అనుకున్నాడట, ఇందులో లోకమంతా కూడా దేవుని మాటలతో నింపబడి ఉన్నది. ఈయన ఎవరు? ఈ ప్రత్యేకమైన దేవుడు స్వస్థపరుస్తానంటున్నాడు. 10 మంది కుష్ఠరోగులు అడగకపోయినా స్వస్థపరిచాడు. ప్రభువా, నేను ఒక్కడిని అడుగుతున్నాను, నా కుష్ఠరోగాన్ని నువ్వు స్వస్థపరచవా? ప్రభువా, నేను ఒక్కడిని అడుగుతున్నాను ప్రభువా, నా కుష్ఠరోగాన్ని స్వస్థపరచవని ఆయన ఆ పరిశుద్ధ గ్రంథాన్ని గుండెల మీద పెట్టుకొని ప్రార్థన చేసుకున్నాడు. ప్రియులారా, అలా ప్రార్థన చేసుకుంటే ఆయనకి దేవుడు కనికరించి 3 నెలల్లో దేవుడు ఆయన కుష్ఠరోగాన్ని తీసేశాడు. గట్టిగా చెప్పగలిగితే దేవుని ప్రియమైన బిడ్డలారా, అన్నిటికన్నా అధికముగా ప్రేమించే పుస్తకం ఈ భూమి మీద ఏమైనా ఉందంటే అది పరిశుద్ధ గ్రంథం మాత్రమే. ఈ విలువైనటువంటి గ్రంథం మాత్రమే అన్ని గ్రంథాల కన్నా వికృతమైనది, ప్రేమ కలిగినటువంటి గ్రంథము. దేవుని బిడ్డరా, దేవుడు బైబిల్లో నుంచి నిన్ను ప్రేమిస్తా, మాటల్లో నుంచి ప్రేమిస్తా, వాక్యములో నుంచి నిన్ను ప్రేమిస్తాడు. కనుక దేవుని రక్షణ బాహుల్యము, బుద్ధి జ్ఞానములు, సమృద్ధి కూడా కలుగును. రక్షణ పొందుకున్నటువంటి వారికి బుద్ధి జ్ఞానములు దేవుడు కలుగు చేస్తాడు, సమృద్ధి కూడా కలుగు చేస్తాడు. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. హల్లెలూయా. భయం ఉంటే చాలు. దేవుని యందు భయము నువ్వు కలిగి ఉంటే, దేవుని ప్రియమైన బిడ్డరా, ఆ భయమే నీకు ఐశ్వర్యముగా మారుతుంది. ఆ భయమే నీకు ఐశ్వర్యముగా మారుతుంది. కనుక దేవుని ప్రియమైన సంగమా, సమస్త కీడుల్లో నుంచి కూడా తప్పించే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని రకాలైనటువంటి బాధలు ఉండొచ్చు, కానీ దేవుని యందు భయం ఉండాలి. ఒక్కసారి నీవు భయం కలిగి ఉంటే ఆ భయం అనేటువంటిది దేవుడు ఆశీర్వాదకరంగా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డరా, నేను యెహోవా యందు భయము కలిగి ఉంటాను అని ఒకసారి పక్కకు చెప్పండి మాట. అంతే. దేవుని బిడ్డరా, యెహోవా యందు భయము కలిగి ఉన్న నీ జీవితంలో, దేవుని యందు ఎప్పుడైతే నువ్వు భయము కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నీకు ఐశ్వర్యాన్ని కలుగు చేస్తాడు. భయము కలిగి ఉండడం అంటే ఏంటో తెలుసా? ఆదివారము, శుక్రవారము దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నువ్వేనా ఆయన, నీ యందు భయం ఉంది కనుకే ఈరోజు నేను నీ దగ్గరికి వచ్చానయ్యా. కనుక తండ్రి, నాకు లేనిది, నాకు ఇష్ట పరిస్థితిలో ఉన్నది, నాకు ఏదైతే ఇబ్బందికరంగా ఉందో ప్రభువా, దేని నిమిత్తమైతే నేను ఆశపడుతున్నానో దేవా, అది నాకు కలుగు చేయవని నువ్వు మనస్సు పూర్తిగా అడుగు. దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, మరి 6వ మాట లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చూద్దాం. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరం తరతరములకు ఉండును. ఆయన భయపడే వారి మీద తరతరములకు ఉండును. ఎవరికి భయపడాలి? ఇప్పుడు మనందరం కూడా దేవునికి మనము భయపడాలి. దేవుడు కనికరం మన మీదకి రావాలంటే మనము దేవునికి భయపడాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు కూడా ఉండను. ఇలా ఏదైనా సరే ఆయన మీద మనము ఆనుకుని, దేవా నీ కనికరము నాకు నా మీదకి రాని ప్రభువా అని అన్నప్పుడు దేవుడు తప్పక ఆయన కనికరము నీ మీదకి పంపిస్తాడు. ఆ కనికరము ఎప్పుడైతే నీ మీదకి దిగి వచ్చిందో సమస్తం అన్నిటిలోంచి కూడా దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన స్వరక్తముతో దేవుని బిడ్డరా మనల్ని కొన్నాడని యేసు ప్రభువు. అందుకే కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ చాలా గొప్ప. ఆమేన్. హల్లెలూయా. కన్న ప్రేమ దేవుని బిడ్డరా కొంచెము, కానీ పెంచిన ప్రేమ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నా యేసు మనందరి కొరకు
ఆయన ప్రాణాన్ని శిలువ కుమారు మీద అర్పించారు. కనుక ఆయన ప్రేమ అగాపే ప్రేమ, ఆయన ప్రేమ గొప్ప ప్రేమ. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రేమని బిడ్డరా చాలా గొప్పది. కనుక మీ కోరికను దేవుడు నెరవేర్చెను. 7వ మాట 147వ కీర్తన 19వ వచనము. ఆమేన్, హల్లెలూయా. తన యందు భయభక్తులు గలవారి కోరిక అయినా నెరవేర్చును. చూశారా దేవుని బిడ్డరా, ఎవరైతే భయము కలిగి ఉంటారా అని దేవుడు చూస్తూ ఉంటాడు. తన యందు భయము కలిగి, తన యందు భక్తి జీవితము కలిగి, ప్రార్థనా జీవితము కలిగి, దేవుణ్ణే చూసి వెళ్ళినటువంటి వారికి కష్టాలు వస్తాయి, కానీ దేవుడు వాటిని తొలగిస్తాడు. సమస్యలు వస్తాయి, వాటిని దేవుడు తొలగిస్తాడు. ఇబ్బందులు వస్తాయి, కానీ దేవుడు వాటిని దూరపరుస్తాడు. ఏంటి విచిత్రం అంటే, ఆయన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు. తప్పగా దేవుని బిడ్డరా, దేవుని యందు విశ్వాసము కలిగి, భయము కలిగి, నమ్మకము కలిగి ఉంటే నీ కోరికని దేవుడు తప్పక తీర్చడానికి, నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మోషే దేవుడు తనకిచ్చిన ఆధిపత్యాన్ని, నాయకత్వాన్ని ముగింపులోని యెహోషువకి చెప్తాడు. ఏమని తెలుసా? యెహోషువ, నేను నీకు చెప్తున్నటువంటిది ఏంటంటే, ప్రతిదీ కూడా ఏం చేయాలి, ఎలాగా మరి ప్రతి విషయంలో కూడా అని చెప్పి దేవుని బిడ్డరా యెహోషువకి మోషే చెప్తాడు. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనము. సరే చూడండి. చూసారా ఎంత చక్కనైనటువంటి మాట. దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు, కానీ యెహోవా తన సేవకుడైన మోషేకి ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకి ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగ చేసెను. యెహోవా మోషేకి ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒక్కటి అతడు చెయ్యక విడవలేదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక్కటి కూడా దేవుడు ఏదైతే చెప్పాడో మోషేకి, దేవుడు అది చేయడానికి మోషే ఇష్టపడ్డాడు. మోషే యెహోషువకి ఏదైతే చెప్పాడో ఒక్కటి కూడా చేయకుండా విడవలేదట. ఈరోజు దేవుని ప్రియమైన బిడ్డరా గమనించండి, శ్రద్ధగా నా వైపు చూడండి. పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్. ఏది కూడా చెప్పింది దేవుడు తప్పక చేస్తాడు. ఏది చెయ్యక మానడు. ఆయన చేసే దేవుడు. కనుక దేవుని బిడ్డరా, యెహోషువ చెప్పిన ప్రతి మాటని బట్టి దేవుడి దగ్గర వేడుకున్నాడు, విజయం పొందుకున్నాడు, ఆశీర్వాదం పొందుకున్నాడు. అనేక మంది మధ్యలో బలానమ్మకమైన మంచి దాసుడని దేవుని బిడ్డరా పేరు తెచ్చుకున్నాడు. మన జీవితంలో దేవుని మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, బలానమ్మకమైన మంచి దాసురాలా, బలానమ్మకమైన మంచి దాసుడా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మనమందరినీ కూడా ఒకరోజు దేవుని ప్రియమైన బిడ్డరా, దేవుని యందు విశ్వాసం ఉంటే మన భుజం మీద యేసే చేయి పెట్టి చెప్పే మాట ఏంటో తెలుసా ప్రియరా? ఆ మాట చాలా గొప్పది. ఒకసారి ఏం చెప్పగలరు? జీవితంలో ఎన్నో కోల్పోతూ ఉంటాం, ఎన్నో పొందుకుంటూ ఉంటాం. కానీ చివరిలో యేసు ప్రభు ఒక మాట అనాలన్నమాట. అది కానీ అనకపోతే ఈ భూమి మీద క్రైస్తవ జీవితం అంతా కూడా వ్యర్థమే. అది ఏంటో తెలుసా? మనం ఒక రోజు ఆయన చెప్పిన నిబంధన, ఆయన కట్టగా, ఆయనకి మనకిచ్చిన ప్రార్థనా జీవితము ఆయన చూసి ఏమంటాడు తెలుసా? నా కుమారుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని భుజము తట్టి మనల్ని కట్టుకుంటాడు. అది మన క్రైస్తవ జీవితం. ఈ భూమి మీద అంత నమ్మకంగా ఉంటే ఒకరోజు పరలోకములో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు
దేవుని బిడ్డరా, అలాంటి కిరీటం ఈ భూమి మీద శ్రమని అనుభవించకపోతే అక్కడ మనకి కిరీటం ఎలాగొస్తుంది? ఈ భూమి మీద శ్రమని ఎప్పుడైతే నువ్వు ఇష్టపడతావో అక్కడ నీకు పంపించినటువంటి బంగారము కిరీటము పొందుకుంటాం. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాంటి నమ్మకత్వాన్ని, అలాంటి విశ్వాసాన్ని దేవుని ప్రియమైన బిడ్డలు మనం కలిగి ఉంటే ఆయన యందు భయభక్తులు గలవారు ఎలా నీ కోరిక నెరవేర్చును. నీ కోరిక ఏదైనా సరే. వీళ్ళ కొంతమంది అనుకోవచ్చు, ఏంటి నా కోరిక అని. ఈరోజు నీ మదిలో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికని, నా హృదయంలో ఏ కోరిక అయితే ఉందో, ఈ మాటలు వింటున్నటువంటి వారి జీవితాల్లో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరికని నెరవేర్చ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వీళ్ళన్నిటిలో నమ్మకం సంపాదించుకోవడం కాదు, యేసయ్య దగ్గర నమ్మకం సంపాదించుకునే వారిగా ఉన్నాం. దేవుని యొక్క విశ్వాసం సంపాదించుకునే వారిగా ఉన్నాం. ప్రార్థనా జీవితం సంపాదించుకునే వారిగా ఉన్నాం. ఆ రోజు యేసు ప్రభు నీ భుజం మీద చేసి, నా కుమారుడా, నా కుమార్తె, నాకు నమ్మకం ఉన్నారు కనుక అని చెప్పి ఒక్కసారి దగ్గరికి తీసుకుంటే మన జన్మలో ఆ మిమేరి ఒకసారి ఆలోచించుకుంటేనే నాకు ఈ రోమాలు మెక్కబడుస్తూ ఉన్నాయి. అటువంటి గొప్ప దేవుణ్ణి ఈరోజు మనం ఇలా కనపరుస్తూ ఉంటాం. అటువంటి మంచి దేవుణ్ణి ఈరోజు దేవుని ప్రేమించదు. అందుకే మోషే నమ్మకత్వాన్ని కోల్పోలేదు, యెహోషువ నమ్మకత్వాన్ని కోల్పోలేదు, దావీదు నమ్మకత్వాన్ని కోల్పోలేదు. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, దావీదు కూడా ఏదైతే దేవుడు చెప్పాడో ఆ నీ చేతిలో ఉందంటే దేవుడు అభిషేకించినటువంటి వారిని నేను ముట్టను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు ఎక్కడుందన్నమాట 105వ కీర్తన 14వ వచనంలో ఉంటుంది. ఆ మాట ఒకసారి చూడండి. అభిషేకించిన వారిని ముట్టకూడదనియు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు. చూసారా? అంటే దేవుని ప్రియమైన బిడ్డలు గమనించండి, ఎవరినైనా కూడా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు. చూసారా? దేవుడు అభిషేకించినటువంటి దైవజనుడిని, దేవుడు పిలిపించినటువంటి సేవకుడిని ఎవ్వరు కూడా ముట్టకూడదు. ముడితే దేవుని బిడ్డరా, దానికి తగినటువంటి పరిణామము దేవుడు చేస్తాడు. కనుక ప్రార్థన కోరాలి, విశ్వాసంతో ప్రార్థించమని అడగాలి. అందుకే దావీదు సౌలు రాజుని ముట్టలేదు. ఎందుకు ముట్టలేదంటే దేవుని ప్రియమైన బిడ్డరా, 1 సామెల గ్రంథం 26వ అధ్యాయము 24వ వచనం. ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించును గాక అని చెప్పాను. సరే, బాధలన్నిటిలో నుంచి కూడా ఏమండి, ఏ బాధలు అయితే ఉన్నాయో ఆ బాధలన్నిటిలో నుంచి కూడా దేవుడు దావీదును రక్షించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీకున్న బాధ, ఇక్కడ నువ్వు కూర్చున్నావే, నువ్వు ఏ బాధతోనైతే బాధపడతా ఉన్నావో ఆ బాధలన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను రక్షించబోతా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అందుకు సౌలు, దావీదా నాయనా నీ ఆశీర్వాదము పొందుదుగాక అన్నాడు. చెప్పడం కూడా చూసారా? మొదట వాళ్ళ మిత్రులు, గురు శిష్యులు, తర్వాత వాళ్ళకి ఏం కలిగింది? ఎదుగుదలను బట్టి సౌలు రాజుకి అసూయ పుట్టింది. చంపాలని చూశాడు దావీదుని, బాధ పెట్టాడు, ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టాడు.